హలో గురువాసం గురించి 2 వీక్స్ బ్యాక్ బెస్ట్ తెలుగు మూవీస్ వీడియోలో ఒక సర్ప్రైజ్ అని చెప్పాను. అది ఈ ఓటీటీ గివేవేసే. నేను కొందరికి మెసేజ్ కూడా పెట్టాను కానీ ఎవరు రిప్లైస్ రాలేదు. బట్ ఈసారి కామెంట్లో మీరు ఎన్నో లైక్డ్ పర్సనో అండ్ మీ ఇన్స్టా ఐడి కూడా పెట్టండి. నేనే కాంటాక్ట్ అవుతాను. ఎవ్రీ వీక్ ఒకరికి 1 మంత్ సబ్స్క్రిప్షన్ అనేది నేను ఫ్రీగా ఇస్తాను. మీకు ఇష్టం వచ్చిన 4 ఓటీటీస్ ఇస్తాను. ఏ డివైస్ అయినా, టీవీ అయినా, మొబైల్ అయినా, ట్యాబ్ అయినా అట్ ఎ టైం 4 మెంబర్స్ చూసుకోవచ్చు. సో మీకు ఇచ్చాను అంటే ఇంకో మీ నలుగురు ఫ్రెండ్స్కి కూడా ఇచ్చినట్టే. ఏం చేయాలి బ్రో అంటే ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి. మీరు ఎన్నో లైక్డ్ పర్సన్ కింద కామెంట్ చేయండి అండ్ మీ ఐడిని ఇవ్వండి, అంతే. ఈరోజు వీడియో వచ్చేసి 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో లేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7 సెక్టార్ 36. 2005లో ఢిల్లీలో జరిగిన ఒక రియల్ స్టోరీ మీద తీసిన ఫిలిం ఇది. జస్ట్ 2 అవర్స్ ఉండే ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం, డార్క్ గోరీ మూవీస్, సస్పెన్స్ డ్రామా, రియల్ క్రైమ్ స్టోరీస్, రమణ్ రాఘవ్ ఫిలిం, అనసూయ లాంటి ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ప్రేమ్ అనే పర్సన్ పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేస్తా ఉంటాడు. ఎందుకు అనేది స్టోరీ. లిటరల్లీ ఒక లాంగ్ కన్వర్జేషన్ సీన్ ఉంటుంది భయ్య. ఫస్ట్ టైం నాకు కన్వర్జేషన్ సీన్ చాలా బాగా నచ్చింది. షాక్ అవుతాం, ఏంటి ఇలా కూడా జరిగిందని అనిపిస్తుంది. అండ్ ఆ బ్రూటల్ కిల్లింగ్ సీన్స్ అయితే గోరీగా ఉంటాయి. పేరెంట్స్తో అస్సలు చూడొద్దు. బూతులు అండ్ నరకడం లాంటి సీన్స్ గట్టిగా ఉంటాయి. స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 6 లిటరలీ ఆగస్ట్ 15th రోజు నా హాలిడేని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యి మిస్టర్ బచ్చన్ ప్రీమియర్కి వెళ్ళా. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్కి వెళ్ళా. నా డే అంతా బుక్ అయిందని ఫీల్ అవుతున్న టైంలో అప్పుడు వచ్చింది ఈ ఫిలిం. హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసా. ఆ డేకి వర్త్ ఫీల్ ఇచ్చింది ఈ ఫిలిం. 22 మినిట్స్ ఉండే ఈ రొమాంటిక్ కామెడీ ఫిలిం మనం చాలాసార్లు చూసిన లవ్ స్టోరీ ఫిలింనే రిఫ్రెషింగ్గా, కామెడీగా అండ్ లవ్ ఫెయిల్ అయినప్పుడు ఇలాంటి సీన్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటి మీద సెటైరికల్గా వచ్చిన ఫిలిం ఇది. సో రిఫ్రెషింగ్ స్టోరీస్, ఫీల్ గుడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 5 రఘుతాత. చాలా డేస్ తర్వాత కీర్తి సురేష్ గారు ఫీమేల్ ఓరియంటెడ్గా వచ్చిన ఫిలిమే ఇది. 2 hours 14 minutes ఉండే ఈ కామెడీ ఫిలిం మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, టైం పాస్ కామెడీ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక రెబల్ ఇండిపెండెంట్ ఉమెన్ అయిన కీర్తి వాళ్ళ తాత చనిపోతున్నాడని ఆఖరి కొరిగ్గా కీర్తి పెళ్లి చూడాలనుకుంటాడు. అప్పుడు ఏమైంది, ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంది, ఆ పెళ్లి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఫ్లాట్ అండ్ కామెడీగా అలా వెళ్ళిపోద్ది. యాక్చువల్ స్టోరీ అంతా ఇంటర్వెల్ నుండి స్టార్ట్ అవుద్ది. గ్రాఫ్ అలా పైనకి వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ కీర్తి వాయిస్ వేరే వాళ్ళు ఇచ్చారు. సో అది మన ఇబ్బంది పెట్టిన కంటెంట్ అనేది మనని హుక్ చేస్తుంది. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జీ5 ఇన్ తెలుగు. నెంబర్ 4 దీపావళి. 2023లో తమిళ్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన ఈ ఫిలిం రీసెంట్గా తెలుగులో డబ్ చేశారు. జస్ట్ 2 hours ఉండే ఈ థ్రిల్లర్ డ్రామా ఫిలిం ఎమోషనల్ డ్రామాస్, ఫ్యామిలీ స్టోరీస్, ఫీల్ గుడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. రూపాయి ఆదాయం లేని ఒక తాత పండక్కి తన మనవడికి బట్టలు ఎలాగైనా కొనాలి అనుకుంటాడు. దానికోసం తను పడ్డ కష్టం ఏంటి అనేది ఫిలిం. లిటరల్లీ మూవీ చూస్తుంటే కంట్లోకి వాటర్ వచ్చాయి. అండ్ మీరు తాత అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళైతే మీకు ఈ మూవీ మెమరబుల్ అయిపోతుంది. అండ్ ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ ఇన్ తెలుగు. డోంట్ మిస్. నెంబర్ 3 తలవన్. ఏంటి మామ అన్ని ఫీల్ గుడ్ మూవీసే చెప్తున్నావు, ఏమన్నా థ్రిల్లింగ్గా లేవా మన కోసం అంటే హియర్ ఈజ్ ద వన్. 2 hours 13 minutes ఉండే ఈ థ్రిల్లర్ ఫిలిం క్రైమ్ థ్రిల్లర్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. రియల్ ఇన్సిడెంట్స్ చెప్పే ఒక టీవీ షోకి రిటైర్డ్ డివైఎస్పీ ఆఫీసర్ వచ్చి ఒక ఇంపార్టెంట్ కేసు గురించి చెప్తాడు. అండ్ దాన్ని డీల్ చేసే ఒకరంటే ఒకరికి పడని 2 పోలీస్ ఆఫీసర్ల గురించి చెప్తారు. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ మిమ్మల్ని హుక్ చేస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కొంత స్లో అవుతుంది. బట్ స్టోరీలో మీరు ఇమ్మర్స్ అయితే మీకు అది ఏమీ అనిపించదు. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ ఇన్ తెలుగు. నెంబర్ 2 నునకోజీ. దృశ్యం 1, దృశ్యం 2, నేరు లాంటి టాప్ నాచ్ థ్రిల్లర్స్ తీసిన డైరెక్టర్ నుండి వచ్చిన ఫిలిమే ఈ నునకోజీ. జస్ట్ 2 hours 5 minutes ఉండే ఈ కామెడీ థ్రిల్లర్ ఫిలిం డార్క్ కామెడీ ఫిలిమ్స్, మిస్టరీ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. హీరో తన వైఫ్తో పర్సనల్గా ఉండే వీడియో తన ల్యాప్టాప్లో ఉంటుంది. అనుకోకుండా వాళ్ళ ఆఫీస్లో ఐటీ రైడ్ అయి తన ల్యాప్టాప్ని పట్టుకొని వెళ్తారు. ఆ ల్యాప్టాప్ తిరిగి తెచ్చుకోవడానికి తను పడ్డ కష్టాలు ఏంటి, అక్కడ జనరేట్ అయిన ఫన్ ఏంటి అనేది మూవీ. బసిల్ జోసెఫ్ గారి కూతురు యాక్టింగ్ చూడొచ్చు. అండ్ సిచ్యువేషనల్ కామెడీస్ అయితే వేరే లెవెల్ సూపర్గా ఉన్నాయి. అండ్ మూవీ త్రూ అవుట్గా మన ఫేస్ మీద స్మైల్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తోప్ మూవీస్ తీసే రాజమౌళి గారు మర్యాద రామన్న ఎలా అయితే టైంపాస్కి తీశారో కామెడీగా, జీతూ జోసెఫ్ గారి మర్యాద రామన్నే ఈ ఫిలిం.
ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. ఎక్సెప్ట్ బసిల్ జోసెఫ్ గారి ఎంట్రన్స్ సీన్ కొంచెం చాలామంది కాదు, నార్మల్ కొందరికైతే ఇబ్బంది పెడితే పెట్టొచ్చు. బట్ ఓవరాల్‌గా మూవీ అనేది హాయిగా ఫ్యామిలీతో చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జీ5 ఇన్ తెలుగు. ఫైనల్లీ నంబర్ 1 కమిటీ కుర్రోళ్ళు. లిటరల్లీ నా ఇన్‌స్టా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తది ఈ మూవీని నేను ఎంత పొగిడి పొగిడి చంపేశానో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా! అన్ని మూవీస్ అందరి కోసం కావు. కొన్ని మూవీస్ కొందరికి నచ్చుతాయి. కొన్ని మూవీస్ కొందరికి నచ్చుతాయని. బట్ ఈ మూవీ అందరికీ సింక్ అవుతది. ఈ ఫిలిం ఒక ఎమోషనల్, నాస్టాల్జిక్, సోషల్ సెటైరికల్ ఫీల్ గుడ్ ఫిలిం. చాలా మందికి ఈ మూవీలోని 90s ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్ చాలా మందికి నచ్చింది. చాలా మంది ఏడ్చారు. నా ఫ్రెండ్సే చాలా మంది ఏడ్చారు. బట్ మనం బండరాళ్ళం కదా! మనకి అది ఎక్కలేదు. సో నాకు ఎక్కలేదు ఏందిరా అంటే ఇట్ ఆఫర్డ్ మీ యాక్షన్ సీక్వెన్సెస్, ఇట్ ఆఫర్డ్ మీ ఫ్రెండ్‌షిప్, ఇట్ ఆఫర్డ్ మీ కామెడీ అండ్ క్యాస్ట్ సిస్టమ్ నా సెటైరికల్‌గా తీసింది. సో నాకు ఇవన్నీ బాగా నచ్చాయి. అండ్ ఇంకొక చాలా మందికి కామెడీ బాగా నచ్చింది. సో ఈ మూవీ అనేది సింపుల్‌గా చెప్పాలంటే ఒక మీల్ లాంటిది. సో మీకు అన్నీ వడ్డిస్తది. సో ఏది ఒక్కటి కాకపోయినా ఇంకోటైనా మీకు పక్కాగా సింక్ అవుతది. ఓవరాల్‌గా అన్నీ కలిపిస్తే మాత్రం ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మీల్ అనమాట. సో డోంట్ మిస్ దిస్ ఫిలిం. హాయిగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. వీళ్ళందరూ ఒక చెట్టు దగ్గర గుంపయ్యే సీన్ ఉంటది స్టార్టింగ్‌లోనే. సో 90s నాస్టాల్జిక్ ఫీలింగ్‌లో అక్కడ ఒకసారి స్కిప్ చేస్తే ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. అండ్ స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ ఇన్ తెలుగు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ కొంచెం రష్‌లో ఉన్నాను, కొంచెం వర్క్‌లో ఉన్నాను. అందుకనే మన కామెడీ టైమింగ్, మన ఫన్నీ టైమింగ్ అండ్ ఆ డీటెయిలింగ్ అనేది అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. ఫాస్ట్‌గా చెప్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. బట్ నెక్స్ట్ వీడియోస్ నుంచెల్లి పర్ఫెక్ట్‌గా మన స్టైల్‌లో తీసుకొస్తాను.